ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా నిద్రవేళ వాక్య ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన నిద్రవేళ ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా ప్రభు వాక్య భాగం ఒక అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనము. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో మూడిని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఒకని మార్గం వాని దృష్టికి అదార్థముగా కనపడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం తమ దృష్టికి తాము శుద్ధులమై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం ఆయన వారిని సూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఎవడైనను ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని నీడలో తను తానే మోసపరుచుకొనును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనం వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడని అనుకునే నీడలో వాని భక్తి వ్యర్థమే. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి, మేము సరైన మార్గంలో నడిచి నిన్ను మహింపరచుకునే పరిశక్తిని వల్ల మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.